హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే బస్సులో ఉన్నా. ఎటు పోతానా అనుకుంటుర్రా? ఇవాళ అయితే మా విరాంజ్కి బాసరలో అక్షరాభ్యాసం చేయిద్దామని పోతాను. ఈ బస్ స్టాండ్ గిట్ట మీకు ఎక్కడో తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను మా అన్నయ్య ఉన్నాం బస్సులో. మా వాళ్ళు అయితే టిఫిన్ చేయడానికి ఆల్రెడీ నిజామాబాద్కి వచ్చినాం. ఇంకో గంట పడతాడ బాసర పోవడానికి. చూడుర్రి ఎట్లయినా అంత జర్నీ చేసి. మేము పొద్దున్న టిఫిన్ కూడా ఏం చేయలే, అందుకే మా మమ్మీ సమోసాని బఠానీలు అయితే తీసుకొచ్చింది. ఇక మా వాళ్ళు బస్సు ఆగిరని కింద వాటర్ బాటిల్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఎండ కొడుతుంది కదా, ఫుల్ వాటర్ బాటిల్స్ ఒక 5 ఏమో ఉన్నాం కావచ్చు. బాసరలోనైతే బస్ స్టాప్ కాడ దించేసారు. మేమైతే అందరం దిగినాం. అక్కడ నుండి అయితే ఆటోకి వెళ్ళాలని అన్నారు. ఈ బస్సులు కూడా ఉంటాయంట, కానీ మేము అక్కడికి రీచ్ అవ్వడానికి 12 ఏమో అయింది. ఇక్కడ నుండి 5:30కి వెళ్తే చూడండి, నేనైతే ఘోరం అయిపోయాను అసలు. మొత్తం ఏం లేదు. అక్కడ నుండి అయితే ఆటో ఎక్కినాం. బాసర దేవాలయం ముందైతే దించారు. అక్షరాభ్యాసానికి సంబంధించినవన్నీ అయితే మా వాళ్ళు అయితే అక్కడే తీసుకున్నారు. అక్కడ బాగానే షాప్స్ ఉన్నాయి. ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నారు. మేమైతే అక్కడనే లగేజ్ ఆ షాప్లో పెట్టేసి దర్శనానికి అయితే బయలుదేరినాం. ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఉంటారు కదా, అందుకనే తొందరగా బయలుదేరినాం. మా వాళ్ళు ఇవన్నీ తీసుకున్న తర్వాత కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని అప్పుడైతే బయలుదేరినాం. నేనైతే టెంపుల్లో వీడియో తీద్దాం అనుకున్నా, అంటే మొత్తం చూపిద్దాం అనుకున్నా అక్షరాభ్యాసం చేసేది అవన్నీ. కాకపోతే ఫోన్స్ నాట్ అలో అనేసి చెప్పారు. అంటే ఓన్లీ కొంచెం ముందు ఎంట్రీ వరకే వీడియో తీసిన, మొత్తం తీయలేదు. అక్కడ చాలామంది కూడా అసలు ఫోన్స్ నాట్ అలో అనేసి చెప్పారు. నేనైతే వీడియో మొత్తం మంచిగా చూపిద్దాం అనుకున్నా. ఇదే లాస్ట్ వీడియో. ఆ టెంపుల్ దాకా తీసుకెళ్ళలేదు ఫోను. మేమైతే దర్శనం చేసుకోవడానికి ఒక 1 అవర్ అట్లా పట్టింది. ఎక్కడికి వెళ్ళినా కానీ టికెటే తీసుకోమన్నారు. మా వాళ్ళు అయితే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఓన్లీ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఒక 50 రూపీస్ టికెట్. వాళ్ళతో వెళ్తే కూడా ఈచ్ పర్సన్కి 50 టికెట్ అన్నారు. అందుకే మేమైతే వెళ్ళలేదు. మేము ఓన్లీ దర్శనానికే వెళ్ళినాము. అందుకేం వీడియో తీయలేదు. తర్వాతనైతే ఫుడ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఫుల్ ఆకలైంది. అప్పటికే ఓన్లీ మార్నింగ్ టిఫిన్ చేసినాం అంతే. అక్కడ ప్లేట్, ఈచ్ ప్లేట్ 120 రూపీస్ ఏమో అయితే ఆర్డర్ పెట్టారు, 5 ప్లేట్స్ అనేసి. నేనైతే తింటున్నా. నాకు అప్పటికే ఘోరంగా అయింది, అంత అలసిపోయినాం. కాకపోతే ఫుడ్ అయితే ఏం బాగాలేకుండే, అంత టేస్ట్గా లేకుండే. మేమైతే రిటర్న్ బస్ ఎక్కుదామని బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కాకపోతే దర్శనానికి బాగా సేపు అయింది. నాకు అప్పటికే కళ్ళు తిరిగినాయి, అక్కడ ఘోరంగా అయింది. ఎందుకంటే పొద్దునుండి ఏం తినలే కదా అని. ఇట్లనో కాలం అయితే నిజామాబాద్ బస్సు ఎక్కేసినాం. చెప్పండి. మేము 3:30కి రిటర్న్ బస్ ఎక్కితే ఇంటికి వచ్చేసరికి అయితే మంచిర్యాల వచ్చేసరికి 11 అయింది. ఫుల్ అలసిపోయినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.